వెల్కమ్ టు పీడీటీవీ న్యూస్. ఎట్టకేలకు తెలంగాణ కేబినెట్ కూర్పు జరిగిపోయింది. 10 మంది మంత్రులతో కేబినెట్ ఏర్పాటు జరిగింది. మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సామాజిక సమీకరణలతో పాటు ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక మంత్రి పదవి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ తెలంగాణ కేబినెట్ రూపుదిద్దుకుంది. అలాగే కొత్త వారికి ఛాన్స్ ఇస్తూ అలాగే పాత వారిని నిరాశపరచకుండా కూడా ఈ కూర్పు జరిగింది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ప్రధానంగా చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గానికి ప్రత్యేక గుర్తింపునిచ్చారు. 6 రెడ్లకు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే 3 బీసీలకు కూడా అవకాశం కల్పించారు. వీళ్ళతో పాటు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా మంత్రి పదవి దక్కింది. ఓకే, ఇక ఎవరెవరికి మంత్రి పదవులు దక్కాయి, ఆ 10 మంది ఎవరు, వారి వివరాలు ఒకసారి చూద్దాం. ముందుగా సీనియర్లు ఆల్రెడీ గతంలో పనిచేసిన మంత్రులే మళ్ళీ రెండోసారి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. 4 ఎమ్మెల్యేలకు మొన్నటి వరకు 4 మంత్రులుగా పనిచేసిన వాళ్ళకే మళ్ళీ మంత్రి పదవులు దక్కాయి. వారిలో చూసుకుంటే ప్రధానంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈయనకి మళ్ళీ రెండోసారి మంత్రి పదవి దక్కింది తెలంగాణ క్యాబినెట్లో. గతంలో కూడా ఈయన మొత్తం 3 సార్లు మంత్రిగా పనిచేశారు. గతంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు. బీసీ వర్గానికి సంబంధించి ఈయన ఒక బలమైన నేత. మొత్తం ఇప్పటి వరకు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. దీంతో ఈసారి ఆయనకి తలసాని శ్రీనివాస్ యాదవ్కి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన అవకాశం కల్పించుకున్నారు. అలాగే నెక్స్ట్ ఈటెల రాజేందర్, ఆయనకి ఈటెల రాజేందర్ కూడా గతంలో మంత్రిగా పనిచేశారు. ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు తెలంగాణ కేబినెట్లో. ప్రస్తుతం ఆయన సంక్షేమ శాఖకు ఆయన కేటాయించారు. ఈటెల రాజేందర్ కూడా వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. హుజురాబాద్ నుంచి 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి గెలుపొందారు. రెండోసారి ఆయన మంత్రి పదవి దక్కించుకున్నారు. మొదటి నుంచి టీఆర్ఎస్లో మంచి గుర్తింపు ఉన్న నేత ఈటెల రాజేందర్. అలాగే ఈటెల రాజేందర్తో పాటు పాతవారితో పాటు కొత్త వారికి కూడా అవకాశం కల్పించారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి నుంచి ఈయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. పాలమూరు జిల్లా నుంచి ఈయనకి మంత్రి పదవి దక్కింది. ఫస్ట్ టైం ఆయన మంత్రిగా ఎన్నికైనా ఆయనకు ఆర్థిక శాఖ కట్టబెట్టినట్లు తెలుస్తుంది. గతంలో ఈయన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా కూడా పనిచేశారు. అలాగే టీఆర్ఎస్లో పాలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా పనిచేశారు. ఉద్యమ సమయం నుంచి కూడా కేసీఆర్ వెన్నంటే ఉన్న నిరంజన్ రెడ్డి మొత్తానికి ఆయన మంత్రి పదవి దక్కించుకున్నారని చెప్పొచ్చు. వనపర్తి నుంచి గెలుపొంది. అలాగే మరొక సీనియర్ నాయకుడు గుండ్లకంట్ల జగదీష్ రెడ్డి, ఈయనకు రోడ్లు భవనాల శాఖ దక్కింది. అలాగే ఈయన రెండోసారి మంత్రిగా ఈయన బాధ్యతలు చేపట్టారు. గతంలో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు తెలంగాణ క్యాబినెట్లో, టీఆర్ఎస్ క్యాబినెట్లో. అయితే నల్గొండ నుంచి ఈయన ఒక కీలక నేత. తెలంగాణలో ఈయన తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఫస్ట్ టైం తెలంగాణ ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన విద్యాశాఖ మంత్రిగా తొలిసారి పనిచేశారు. ఇప్పుడు రెండోసారి కూడా ఆయనకి మంత్రి పదవి దక్కింది. అయితే ఈసారి రోడ్లు భవనాల శాఖను కేటాయించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కొప్పుల ఈశ్వర్, ఈయన ఇప్పటి వరకు వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయనకి గతంలో ఎప్పుడూ క్యాబినెట్లో చోటు దక్కలేదు. అయితే చీఫ్ విప్గా పనిచేశారు, ప్రభుత్వ చీఫ్ విప్గా పనిచేశారు. కానీ ఈసారి క్యాబినెట్లో ఆయనకు కేసీఆర్ చోటు కల్పించారు. ఈయన ఎస్సీ కోటాలో ఈ మంత్రి పదవి దక్కించుకున్నారు. ఈయనకు విద్యాశాఖను కేటాయించడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్లో కొప్పుల ఈశ్వర్ చాలా సీనియర్ నేత. ఎప్పటి నుంచో ఈయనకి మంచి రాజకీయ అనుభవం ఉన్న నేత. వరుసగా 6 సార్లు గెలుపొందిన కొప్పుల ఈశ్వర్కు ఎట్టకేలకు మంత్రి పదవి దక్కింది. ముందు నుంచి అనుకున్నారు అందరూ కొప్పుల ఈశ్వర్కి ఈసారి క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది అని. అలాగే నెక్స్ట్ మరో సీనియర్ నేత ఎర్రబల్లి దయాకర్ రావు, ఈయన వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఇప్పటికే ఈయన ఇప్పటివరకు మంత్రిగా ఆయనకి ఎప్పుడు అవకాశం దక్కలేదు. ఎమ్మెల్యేగా గెలుపొందినా సరే ఇప్పటివరకు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా ఆయనకి చివరి నిమిషం వరకు మంత్రి పదవి వస్తుందని లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అవ్వడం జరుగుతూ వచ్చింది. కానీ మొత్తానికి కేసీఆర్ హయాంలో 2019లో ఆయన తెలంగాణ క్యాబినెట్లో, టీఆర్ఎస్ క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఎట్టకేలకు మంత్రి పదవి దక్కించుకున్నారు. వరంగల్ జిల్లా నుంచి ఈయనకి చోటు దక్కింది. వ్యవసాయ శాఖ మంత్రిగా ఎర్రబల్లి దయాకర్ రావును కేటాయించడం జరిగింది. అలాగే ఇక ఈ శ్రీనివాస్ గౌడ్కి ఎక్సైజ్ శాఖ కేటాయించడం జరిగింది. ఈయన కూడా తొలిసారి మంత్రిగా చోటు దక్కిందని చెప్పాలి. మహబూబ్ నగర్ నుంచి ఈయన రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా కీలక పాత్ర పోషించారు. కేసీఆర్ వెన్నంటే ఉండి ఉద్యమానికి ఆయన చాలా కృషి చేశారు అప్పట్లో తెలంగాణ సాధన కోసం. ఎట్టకేలకు ఈయనకు కూడా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్ గౌడ్కి ఎక్సైజ్ శాఖను కట్టబెట్టడం జరిగింది. ఇక వేముల ప్రశాంత్ రెడ్డికి
పరిశ్రమల శాఖను కేటాయించడం జరిగింది. బాల్కొండ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు వేముల ప్రశాంత్ రెడ్డి. అయితే మంత్రి పదవి మాత్రం తొలిసారి ఈయనకి తొలిసారి మంత్రి పదవిగా టీఆర్ఎస్ క్యాబినెట్లో తొలిసారి ఆయన అడుగు పెట్టడం జరిగింది. నిజామాబాద్ జిల్లా కోటా నుంచి ఈయనకి మంత్రి పదవిని కేటాయించారు. వేముల ప్రశాంత్ రెడ్డి 2001లో రాజకీయ ప్రవేశం చేశారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రశాంత్ రెడ్డి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. అలాగే కేసీఆర్కి కూడా సుపరిచితులు. వేముల ప్రశాంత్ రెడ్డికి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన మంత్రి పదవి కట్టబెట్టడం అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక చామకూర మల్లారెడ్డి ఈయన గతంలో ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది తొలిసారి మంత్రిగా క్యాబినెట్లో అడుగుపెట్టారు. విద్యుత్ శాఖను కేటాయించారు చామకూర మల్లారెడ్డికి. మల్లారెడ్డి అంటే కూడా అందరికీ సుపరిచితులే. మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఆయన ఫస్ట్ టైం గెలుపొంది తొలిసారి మంత్రిగా అసెంబ్లీ శాసనసభ నియోజకవర్గం నుంచి గెలుపొంది తొలిసారి మంత్రిగా క్యాబినెట్లో అడుగుపెట్టారు. అలాగే ఇక అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా వాసులకు అందరికీ సుపరిచితులు. ఈయన కూడా మంత్రివర్గంలో అవకాశం దక్కింది. వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు ఇంద్రకరణ్ రెడ్డికి. అయితే ఈయన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది 2019లో. గతంలో ఈయన 2 సార్లు ఎంపీగా పనిచేశారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈయన ఒక సీనియర్ నేత అని చెప్పుకోవాలి. మొత్తంగా చూసుకుంటే సీనియర్లకు గతంలో పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, ఈటెల రాజేందర్కు, అలాగే జగదీష్ రెడ్డికి, అలాగే ఎర్రబల్లి దయాకర్కి, వీళ్ళందరికీ కూడా గతంలో సీనియర్ నేతలందరికీ ఛాన్స్ ఇచ్చారు. అలాగే కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చారు. కొత్త వారిలో శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అలాగే కొప్పులి ఈశ్వర్, అలాగే శ్రీనివాస్ గౌడ్, వీళ్ళతో పాటు చామకూర మల్లారెడ్డి వీళ్ళందరికీ కూడా కొత్త వారికి కూడా అవకాశం దక్కింది. అలాగే ఎస్సీ కోటాలో కొప్పుల ఈశ్వర్కు అవకాశం కల్పించారు. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం 10 మంది క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఇదనమాట. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ శాసనసభ్యుల సంఖ్య ఆధారంగా 18కి మించి మంత్రులను కేటాయించడానికి వీల్లేదు కాబట్టి కొన్ని శాఖలను కలిపి మంత్రి పదవులను ప్రకటించారు ముఖ్యమంత్రి. అలాగే మొహమ్మద్ అలీతో కలిపి మొత్తం ఇప్పటికీ 12 మంత్రి పదవులు దక్కాయని చెప్పుకోవాలి. ఇంకా 6గురికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ప్రధానంగా వీళ్లలో ఈ 6గురిలో మహిళలకు కూడా చోటు కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే ఎస్టీ కోటాను కూడా ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మొత్తానికి చూసుకుంటే మరొక మూడో విడత క్యాబినెట్ విస్తరణ కూడా జరుగుతుంది. అందులో ఎవరెవరికి అవకాశం దక్కుతుంది అనేది వేచి చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్. మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. PDTV న్యూస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.